థర్స్‌డేస్ ప్రతి థర్స్‌డే యవనస్తుల కొరకు బైబిల్ స్టడీ జరుగుతది ఆన్‌లైన్‌లోనే. వాళ్ళ కోసం కొంతమంది యవనస్తుల యొక్క జీవితాలు, బైబిల్‌లో ఉన్న యవనస్తుల యొక్క జీవితాల్ని ధ్యానం చేస్తా వస్తున్నా నేనైతే. అవి అంటే చాలా చాలా ప్రోత్సాహపరిచేటువంటి యవనస్తుల జీవితాలు. వాటిని మీ వద్ద కూడా తీసుకురావాలని అనిపించింది నాకు. సో కొంతమందిని అందరినీ మనం చూడట్లే, ఎక్కడ కూడా స్త్రీలను కూడా అందరిని చూడలా. కొంతమందిని మనం వారి గురించి నేర్చుకుందాం. వారు చేసిన పనులు అంటే బైబిల్లో శిష్యులు మాత్రమే కొంతమంది సైలెంట్గా ఉండాల. అటువంటి ప్రోత్సాహపూరితమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేదు కానీ లోపల దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేయడంలో ఎంతో గొప్ప పాత్రను వారు భరించారు. ప్రత్యేకంగా పౌలు భక్తుని దగ్గర ట్రైన్ అయినటువంటి వాళ్ళు ఆ యొక్క పౌలు భక్తులు వెంబడిస్తూ ఆయనతో పని చేసినటువంటి యవనస్తులు మరి చాలా మందిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రత్యేకంగా ఒక లిస్టును అయితే భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక లిస్ట్ లాగా కొంతమంది వ్యక్తుల పేర్లు రాశాడు. పౌలు భక్తునికి ప్రతి ఒక్కని పేరు చెప్పి వారి యొక్క పనిని బట్టి దేవుణ్ణి స్తుతించటం, వాళ్ళని ప్రోత్సహించటం అనేటువంటి మంచి సుగుణం ఉంది. ఆ విధంగా ఆయన చాలాసార్లు లిస్టు పేర్లు రాస్తారు. ఈవెన్ మనం రోమా పత్రికలో చదివినప్పుడు కూడా 16వ అధ్యాయం చివరి అధ్యాయంలో చాలా మంది పేర్లు రాశారు. లెక్క కూడా చెప్తారు చాలా మంది భక్తులు, మనం కూడా లెక్కేసుకోవచ్చు, చెప్తారు. సో అక్కడ మరి అందరినీ కూడా ప్రస్తావిస్తాడు 16వ అధ్యాయం రోమా పత్రికలో. కొంతమంది స్త్రీలను గురించి, పురుషుల గురించి. అలాగే కొలస్సీ పత్రిక కూడా 4వ అధ్యాయం తీయని మనం చదువుకుందాం. ముందు ఈ లిస్ట్ ని చదువుకున్న తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి కొంచెం లోతుగా వెళ్ళి మనం తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్లుగానే యూత్ మీటింగ్ లో పిల్లలకి ఈ యవనస్తుల గురించి చెప్తా ఉన్నాను, ఒక్కొక్కరి గురించి. దాన్ని ఇక్కడ కూడా మనం కూడా వారిని బట్టి, వాళ్ళు చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు మనకన్నా, కానీ వారిని బట్టి ప్రోత్సాహపరచబడటానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం ఈ వచనాలు. తర్వాత మనం వ్యక్తుల వద్దకు వెళ్దాం. రండి. 4వ అధ్యాయం 7 నుంచి 18 వరకు. ఎవరైనా ఒకళ్ళు కాదు, ఒక్కొక్క వచనం ఒక్కొక్కళ్ళు చదవండి. ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోటి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. అక్కడ చూడండి, ఒక వ్యక్తి పేరు రాశాడు ప్రభు. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క విషయాల గురించి కూడా రాశాడు పౌలు భక్తుడు. తుకికు మొట్టమొదటి పేరు తుకికు, టైకికస్ అంటారు ఇంగ్లీష్ లో. తర్వాత 8వ వచనం, మీరు వచనం నెంబర్ చెప్పి చదవండమ్మా. మరొకళ్ళు. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. రెండవ పేరుగా పౌలు ప్రస్తావిస్తున్నాడు ఒనేసిముతో. తుకికు ఒనేసిము కలిసి వెళ్తా ఉన్నారు అనే విషయం మనకి ఆ వచనం నుంచి మనకు అర్థం అవుతుంది. తర్వాత వచనం ఇంకొకళ్ళు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి.
ఇంకా ఉంది, అతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి అనే మాట 10వ వచనం. అక్కడ మనం ముగ్గురుని చూస్తాం. మూడో వాడు ఎవరు అంటే అరిస్తార్కు, అంటే నాతో పాటు చెరసాల్లో ఉన్నారు అని రాస్తా ఉన్నారు. ఆ విషయాలు మనం తర్వాత విపులంగా చదువుకున్నాం. తర్వాత బర్నబా, తర్వాత బర్నబాకు సమీప జ్ఞాతి, అంటే బర్నబాకు మేనల్లుడు అనుకుంటాను మార్కు. మూడో వాడు అరిస్తార్కు, 4వ వాడు మార్కు. వాళ్ళిద్దరి గురించి పేర్లతో రాస్తా ఉన్నాడు. తర్వాత 11వ వచనం వేరే వాళ్ళు చదవండి. మరియు యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఓకే, యేసు అను యూస్త్ పేరు, అది 5వ వ్యక్తి. తర్వాత చదవండి 12లో. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై వెలుకడగా ఉండవలెను. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. 6వ వ్యక్తి ఎపఫ్రా. తర్వాత చదవండమ్మా 13వ వచనం. మరొకడు చదవండి, ఇంతమంది ఉన్నారు, వచనం చదవడం చదవండి. 13వ వచనం. ఇతడు మీ కొరకును లవోదికాయ వారి కొరకును హీరాపలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. ఇతను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. బహు ప్రయాసపడుతున్నాడని ఇతని కూడా సాక్ష్యం ఇస్తున్నాను. ఇక్కడ మరలా మరి పైన ప్రస్తావించినటువంటి వ్యక్తి గురించే మరలా ఇంకా ఎపఫ్రా గురించే మరలా రాస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. తర్వాత 14వ వచనం. వేరే వాళ్ళు చదవండి, నేను మీరు బైబిల్స్ తీసి చదివేదాకా వెయిట్ చేస్తా. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్తున్నారు. అది ఇక్కడ మళ్ళా 14వ వచనం ఇద్దరు గురించి రాస్తా ఉన్నాడు ఆయన. లోక 7వ వాడు, దేమ 8వ వాడు. తర్వాత వచనం చదవండి 15వ వచనం. లవోదికీయలో ఉన్న సహోదరులకును నౌపాకును వారి ఇంట ఉన్న సంగమును వందనములు చెప్పుడి. అది అక్కడ ఇంకా నింఫా NYMCHA రాయబడింది. నింఫాకును అని రాయబడింది, అంటే ఆయనకు కూడా అన్నట్లుగా నింఫా పేరు, అంటే నింఫా అని రాయబడింది ఇంగ్లీష్ లో. ఆయన 9వ వాడు. చూసినట్లయితే ఈ వచనాలన్నిట్లో కూడా మనం మరి 9 మంది వ్యక్తుల్ని, ఆయన 11 వచనాల్లో 9 మంది వ్యక్తుల్ని, లేకపోతే నుంఫా అనే మాట ఎక్కడ ఎండ్ అయిపోయింది, 15వ వచనంతోనే ఎండ్ అయిపోయింది. 7 నుంచి 15 వచనాలు మనం చూసినప్పుడు 9 మంది వ్యక్తుల గురించి ఆయన రాసినట్లుగా మనం చూస్తాం. మరి ఈ యొక్క 4, ఆ యొక్క 5, 9 వచనాల్లో 9 మంది గురించి ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ 9 మంది గురించి కూడా మనం బ్రీఫ్ గా అసలు ఏం చేశారు వీళ్ళు, పౌలు భక్తులతో కలిసి ఏం చేశారు, ఏం వ్యక్తులు, ఎక్కువగా ఏమి వాళ్ళ గురించి రాయబడలేదు. కానీ మనకున్నటువంటి ఆధారాలతోనే మరి మనం వారి యొక్క విషయాలు ఏంటి అనేవి ఒకసారి మనం చదువుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి
మరి చూస్తే గనక 7వ వచనం 8వ వచనంలో మనం చూస్తే మనకి తుకికు టైకికస్ అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. అయితే ఈయన గురించినటువంటి ప్రస్తావన ఎఫెసీయులకు మనం కొలసీలకు మనం చదివినటువంటి 4వ అధ్యాయము 7, 8 వచనాల్లో మాత్రమే కాకుండా ఇంకా వేరు వేరు వచనాల్లో కూడా చేయబడింది. అది కూడా మనం ఒకసారి చదువుదాం. మనం తుకికు గురించి తెలుసుకోవాలంటే ఆ విషయాలు కూడా మనకు తెలియాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం ఒకళ్ళు తీసి చదవండి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకొకళ్ళు 6వ అధ్యాయం 21, 22 వచనాలు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక మనం చదివాం 4వ అధ్యాయం 7, 8 వచనాలు. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3, 12, 2 తిమోతి 4, 12. ఈ 4 వచనాలు గబగబా మనం చదివితే మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 24. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సొపత్రును తెస్సలోనికియాలో అర్తిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడునైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమను అతనితో కూడా వచ్చిరి. అది అక్కడ తుకికు గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో. 2వ రిఫరెన్స్ ఏంటంటే ఎఫెసీ 6వ అధ్యాయం 21, 22. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు ఆ సమాచారం తెలుసుకొనుటకును అతని మీ హృదయములను ఓదార్చుటకును అతని మీ వద్దకు పంపితిని. అది అక్కడ అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు పంపించాడు పౌలు భక్తుడు, ఎఫెసీయుల దగ్గరికి ఎందుకు పంపించాడు అనే విషయాలు తుకికు గురించి పౌలు భక్తుడు తన లెటర్లో రాస్తా ఉన్నాడు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక మనం చదివాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3, 12 చదవండి. నికోపోలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. తర్వాత 2 తిమోతి 4, 12. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత వరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అది కాదు కదా, 2 తిమోతి అమ్మా. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. స్టార్టింగ్ లో తుకికును ఎఫెసునకు పంపితిని. 12 కాదు కదా, 12 స్టార్టింగ్ ఉంది చూడండి, 11లతో ఎండ్ అయింది పైన. ఓకే, ఎనిమిది అక్కడ 12లో కూడా తుకికు గురించి మనం చూస్తాం. అయితే మొట్టమొదట మనం ఈ యొక్క 5 రిఫరెన్స్ల గురించి మాట్లాడుకుందాం, తుకికు గురించి మాట్లాడుకోవడానికి. తర్వాత మనం ఇతర విషయాలు సమయం ఉంటే మరి చూసుకుందాం. లేనట్లయితే కనుక మనం నెక్స్ట్ డే చూసుకుందాం. చూసినట్లయితే కనుక మరి 5 రిఫరెన్స్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. నిజానికి ఈయన ఏం చేశాడు అనే విషయాన్ని ఆయన ఏంటి విషయం, ఆయన గురించినటువంటి విషయాలు ఏంటి అని చూస్తే మరి ఈ 5 రిఫరెన్స్ల్లో కూడా కనుక మనం చూసినట్లయితే కనుక 5 రకాలైనటువంటి విషయాలు మనకి కనపడతాయి. 5 రకాలైనటువంటి విషయాలు కనపడతాయి. ఎందుకంటే
ఒక్క నిమిషం కన్నా 5 రకాలైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మరి 5 చోట్ల ఈయన కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పబడతా ఉంది అంటే ఏషియా మైనర్ అంటాం కదా మనం. అంటే ఈ దినాల్లో టర్కీ, మోడర్న్ డేస్ లో టర్కీ ప్రాంతం అనమాట. బహుశా ఆ ఏషియా మైనర్ లో ఉన్నటువంటి ఎఫెస్ నుంచి ఆయన వచ్చాడు అని చెప్పబడతా ఉంటుంది. కాబట్టి ఆసియా ప్రాంతం నుంచి ఆయన వచ్చాడని చెప్పబడతా ఉందన్నమాట. ఈయన ఎప్పుడు పౌలు భక్తులతో కలుసుకున్నాడో మనకు తెలియదు, కానీ పౌలు వద్ద ఉండి నేర్చుకుని పౌలుకి పరిచర్య చేసి దేవుని రాజ్యాన్ని కట్టడంలో పౌలు యొక్క శ్రమలో పాలివాడై మరి నమ్మకస్తుడిగా, చాలా నమ్మకమైన వ్యక్తిగా పౌలు దగ్గర పేరు పొందాడు. మొట్టమొదటి మనం చూసినప్పుడు అపోస్తల కార్యాలు 24లో కనిపిస్తాడు. మరి తుకికు గురించి రాయబడి ఉంది. మరి చూసినట్లయితే కనుక ఆయన యొక్క వివరాలు మనకి తెలుస్తాయి. అయితే ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరం పౌలు భక్తుడు తుకికు చేతులకు అప్పగించి వారికి చేరినట్లుగా ఆ లెటర్ నేను పంపిస్తాడు. మరి అదే విషయాన్ని మనకి 6:21 ఎఫెసీ పత్రికలో మరలా తుకికు గురించినటువంటి ప్రస్తావనలో తెలియజేయబడతా ఉంటుంది. మరి ఆయన ఆ యొక్క ఉత్తరాన్ని ఎఫెసీయులకు అందజేయడానికి పంపిస్తా ఎఫెసీయులకు ఏమని రాస్తాడు అంటే, మీకు ఈ ఉత్తరం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ తుకికు ఆయన ప్రియమైనటువంటి సహోదరుడును నమ్మదగినటువంటి సేవకుడు, యేసుక్రీస్తు ప్రభుకి నమ్మదగినటువంటి సేవకుడు అనే మాటలు రాస్తాడు పౌలు భక్తుడు. అంటే నేను ఆయన గురించి రాయబడినటువంటి మాటల దగ్గరికి నేను తర్వాత వస్తా మళ్ళీ. మరి అలాగే కొలస్సీయులకి 4:7 మనం చదువుకున్నాం. అక్కడ కూడా ఏం రాస్తాడంటే, డియర్ బ్రదర్, ప్రియమైన సహోదరుడు, నమ్మకమైనటువంటి సేవకుడు, పరిచారకుడు, లేకపోతే ఫెయిత్ఫుల్ మినిస్టర్ అని రాస్తాడు. పైన ఎఫెసీయులకు రాసినప్పుడు ఏమో ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని రాస్తాడు, నమ్మకమైన సేవకుడు అని రాస్తాడు. కొలస్సీయులకు రాస్తా నమ్మకమైన పరిచారకుడు అని రాస్తాడు. అంతేకాకుండా నాకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవలో సహా పనివాడు అనే మాట కూడా రాస్తాడు. ఫెలో సర్వెంట్, సహ పనివాడు అని రాస్తాడు, తోటి పనివాడు అని రాస్తాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఈయన ఎదుగుతా ఉన్నాడో మనం చూస్తున్నాం పౌలు భక్తుని యొక్క ఉత్తరాల్లో. అంటే ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలోను కొలస్సీయులకు రాసిన ఉత్తరంలోను కూడా మరి ఆ రచయిత అంటే పౌలు భక్తుడు మరి తుకికు గురించి ప్రస్తావించాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మరి ఎఫెసీయులకు రాసిన ఉత్తరాన్ని కొలస్సీయులకు రాసిన ఉత్తరాన్ని కూడా పౌలు భక్తుడు తుకికు చేతికి ఇచ్చి ఎవరికైతే తను రాస్తా ఉన్నాడో వారికి అందజేయడానికి, వారిని ప్రోత్సాహపరచడానికి తుకికును పంపించాడు. అందుకని ఈ ఉత్తరం తెచ్చిన ఆయన గురించి మీకు తెలియాలి కాబట్టి అన్నట్లుగా మరి అసలు తుకికు ఎవరు, ఎట్లాంటి వాడు అనేటువంటి విషయాన్ని మరి ఉత్తరం లోపల కూడా రాస్తున్నాడు పౌలు భక్తుడు. అంటే ఆయన ఎంత నమ్మకమైనటువంటి పరిచారికుడో, ఎంత నమ్మకమైనటువంటి సేవకుడో, ఎంత మరి ప్రియమైనటువంటి వాడో పౌలుకి తను 1కి 2 సార్లు ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలో రాశాడు, కొలస్సీయులకు రాసినటువంటి ఉత్తరంలో కూడా రాశాడు. న్యాయానికి ఈ యొక్క పత్రికలంట చెక్క మీద ఎన్గ్రేవ్ అంటాను చూసారా, చెక్క మీద రాయబడి అంట. చెక్క మీద రాయబడి మరి ప్రత్యేకంగా ఎఫెసీ పత్రిక అయితే కనుక వుడ్ మీద ఎన్గ్రేవ్ చేయబడిందంట. ఆ చెక్క మీద రాయబడింది అనమాట అక్షరాలు. దాన్ని పౌలు భక్తుడు తుకికి ఇచ్చి వాళ్ళ వద్దకి పంపిస్తాడు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, కొలస్సీ సంఘానికి పౌలు భక్తుడు ఎప్పుడు వెళ్ళాల, కానీ కొలస్సీ సంఘంతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. మనం మన
విజయవాడ మీటింగ్స్ లో కూడా విన్నాం తన దాసుని నుంచి. మరి ఎప్పుడు కళ్ళారా ఎవరిని కూడా చూడాల. అక్కడ వాళ్ళు కొంతమందిని చూశాడు, ఫిలోమోనుని చూశాడు, ఒనేసిముని చూశాడు, అట్లాంటి వాళ్ళని చూశాడు. అయితే అటువంటి సంఘం కొరకు భారం వహించి ఉత్తరం రాస్తా ఈ వ్యక్తిని ఆ సంఘం చూసి రావడానికి పంపించాడు తుకికిని. అంటే ఎంత లోతుగా పౌలు మరి తుకికి మీద ఈ ఉత్తరాలు అందజేసే పనిలోను, అక్కడ ఉన్నటువంటి వారికి పరిచర్య చేసే పనిలోను, ఆ సంఘాలకి ఆదరణ కలిగించే పనిలోను మరి తుకికును వాడుకున్నాడో, ఎంత పౌలు భక్తునికి ప్రియమైన వాడుగా ఉన్నాడో తుకికు మనకి అర్థమవుతా ఉంటుంది. ఆ యవనస్తుడు పౌలుని వెంబడించినట్లుగా అర్థమవుతా ఉంటుంది. ఆయన వెంబడించినటువంటి కాలం కూడా ఏమని చెప్పబడింది అనంటే, మీకు గుర్తుంటుంది, మనం పౌలు జీవితాన్ని గురించి స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఆయన 2 సార్లు జైల్లో పెట్టబడ్డాడు రోమాలో అనేటువంటి మాటని మనం నేర్చుకున్నాం. మొదటిసారి అది హౌస్ అరెస్ట్, అంటే ఇంటిలో బంధించారు. పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళకూడదు, కానీ ఆ యొక్క ఇంటిలోంచి మరి ఎవరైనా సరే వచ్చి భక్తుడిని కలుసుకోవచ్చు, ఎవరైనా ప్రార్థన చేయించుకోవచ్చు, ఏదైనా ఆ ఇంట్లో ఏదైనా జరగవచ్చు, ఎవరినైనా సరే అలౌ చేశారు, అనుమతించారు భక్తుడిని కలవడానికి. ఆ సమయంలో కూడా మరి పౌలు భక్తుడు ఎంతో మందికి మరి సువార్త బోధించి మరి ఎంతో మందికి అక్కడ కాన్స్టెంట్ గా, అంటే ఆ ఇంటి నుంచి కదలకుండా ఉన్నప్పటికి కూడా తన పరిచర్యను కొనసాగించాడు. అయితే ఆ తర్వాత మరి మనం చూస్తాము రోమా పట్టణానికి, అంటే ఆ తర్వాత ఆ హౌస్ అరెస్ట్ నుంచి నీరోకి ఖాళీ లేక పౌలుని విచారణ చేయడానికి టైం పడుతుందని చెప్పి పౌలుని వదిలేస్తాడు. ఆయన హౌస్ అరెస్ట్ నుంచి విడుదల చేసేస్తాడు. నేను మళ్ళీ పిలుస్తాను నిన్ను విచారణ కొరకు, నాకు ఇప్పుడు ఖాళీ లేదని పౌలుని బహుశా నాకు గుర్తున్నంత వరకు 2 సంవత్సరాలు ఆయన బయటికి వదిలివేయబడ్డాడు ఆ హౌస్ అరెస్ట్ నుంచి, ఆ ఇంటి నిర్బంధం నుంచి, గృహ నిర్బంధం నుంచి. అయితే ఆ 2 సంవత్సరాలు కూడా పౌలు మరలా మిషనరీ జర్నీ చేశాడు. బహుశా అది 3వ మిషనరీ జర్నీ అని మూడవ మిషనరీ జర్నీ అది. ఆ మిషనరీ జర్నీ చేసినటువంటి ఆ సంవత్సరాల్లో తుకికు పౌలుతో కూడా ఆయన వెళ్ళినటువంటి మార్గం అంతట్లో కూడా మరి ఆయన్ని వెంబడించాడు. మరి పౌలు భక్తునికి అంత క్లోజ్ గా వెంబడిస్తూ మరి ఆయన యొక్క సువార్త పరిచర్యలో పాలు పొందినటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఈ యవనస్తుడైనటువంటి తుకికు మనకు కనిపిస్తా ఉంటాడు. ఆ తర్వాత అంటే మేబీ 2 సంవత్సరాల తర్వాత మరలా పౌల్ని యెరూషలేం నుంచి రోమాకి ప్రయాణం చేస్తాడు. అది 4వ ప్రయాణంగా చెప్తారు. ఆ 4వ ప్రయాణంలో కూడా ఆయన పరిచర్య చేశాడు, అందుకని అది కూడా ఒక మిషన్ జర్నీగానే చెప్తారు. మరి తను నిర్బంధించబడటానికి, అంటే బాగా ఒక చీకటి బిలంలో వేశారు ఆయనని నేను మీతో కూడా చెప్పా. లూకా అందులో ఉన్నాడని కూడా చెప్పాను నేను ఒకసారి. అలానే తుకికు కూడా ఈ చీకటి బిలంలోకి పౌలు భక్తుడిని కొంతకాలం మరి వెంబడించాడు, అక్కడ ఆయనకు పరిచర్య చేశాడు. ఆ 2వ సారి ఆ నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత అది చాలా కఠినంగా ఉండింది పౌలుకి, కఠినమైనటువంటి శిక్షగా ఉండింది. ఎందుకంటే అంతకుముందు నిర్బంధించినట్లుగా కాదు, కానీ ఆయన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసినటువంటి యవనస్తులు ఆయనతో పాటు ఉన్నారు. ఆ సమయంలో కూడా ఆయన కుంగిపోలేదు, కానీ కార్యోన్ముఖుడయ్యాడు. అంటే ఆయన ఒంటరిగా లేడు, అంటే చివరి వరకు కూడా దాదాపుగా చాలా చివరి దినాల్లో ఆయన 2వ తిమోతి పత్రిక రాశాడు. బిఫోర్ గోయింగ్ టు ద డెత్, అంటే జస్ట్ ఇంకా చనిపోవడానికి వెళ్తాడు అనగా 2వ తిమోతి పత్రికను రాసి మరలా తుకికు హ్యాండ్ ఓవర్ చేశాడు దాన్ని. అందుకనే మనం 2వ తిమోతిలో కూడా మనం చూస్తాం ఆయన యొక్క ప్రస్తావన, తుకికు యొక్క ప్రస్తావన. అది మరి చూసినట్లయితే 4వ రిఫరెన్స్ కింద తిమోతి 3:12 మనం చూస్తాం అన్నమాట. అక్కడ ఏం రాస్తాడంటే 4:12 ఆయన ఏం రాస్తాడంటే ఆ పత్రికని మరి తుకికు ఇచ్చి పంపించాడు. అదే పౌలు భక్తుని యొక్క చిట్ట చివరి
పత్రిక. మరి ఆ విషయాలు రాస్తాడు అన్నమాట. అంటే సారీ, అంతేకాకుండా అది మన 5వ రెఫరెన్స్. యాక్చువల్గా నేను కొంచెం ముందుకు తీసుకొచ్చాను. 2 తిమోతికి రాసింది. ఆ 2 తిమోతి పత్రికని తీసుకెళ్ళి మరి నేను అక్కడ కూడా ఉంటది. ఆయన ఆ పత్రికని తిమోతికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎందుకు అంటే ఈ తీతుకు పౌలు దగ్గర ఇటుకకు పౌలు దగ్గర ఎన్నో విషయాలు ఆయన జర్నీలో ఆయనతో కూడా ఉండి నేర్చుకున్నాడు. ఈ 2 రిఫరెన్సులు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేర్చుకున్నాడు. ఏం జరిగింది అనంటే, పౌలుకి చాలా ప్రియమైనటువంటి మరో సెట్ ఆఫ్ యవనస్తులు ఎవరంటే మరి తిమోతి, తీతు. ఈ మనకు తెలుసు. మరి తిమోతిని అయితే నా కన్న కుమారుడు అని ప్రస్తావిస్తాడు. అంటే రకరకాల వ్యక్తుల్ని రకరకాలుగా ఆయన ప్రస్తావించాడు. ఆయన జీవితంలో ఈ యవనస్తుల యొక్క పాత్ర కూడా అట్లాంటిదే. ఒక మెంటార్ మెంటీ పాత్ర అన్నమాట. అంటే ఒక కౌన్సిలింగ్ చేయించుకునేటువంటి వ్యక్తి. వాళ్ళని చేరదీసి వాళ్ళని ఆత్మీయంగా పెంచి దేవుని రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచాడు ఆయన. వాళ్ళంటే ఆయనకి అపారమైన ప్రేమ, మరి వారి మీద గౌరవం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి అటువంటి వారిలో తిమోతి, తీతు ఇద్దరు. తీతుకు రాసిన లెటర్ను కూడా పౌలు భక్తుడు తుకికి ఇచ్చి తీతు దగ్గరికి పంపాడు. ఎక్కడికి పంపాడంటే క్రేతు అనే ద్వీపంలో ఒక చర్చిలో, ఒక సంఘంలో తీతు పరిచర్య చేస్తా ఉంటాడు. ఆ క్రేతుకు పంపుతాడు తుకికును. ఎందుకు పంపుతాడంటే తను రోమ జైల్లో ఉన్నప్పుడు అది చివరి ప్రస్థానం తనకి అని ఆయన అర్థమైపోతుంది. అందుకని ఆయన 2 తిమోతిలో కూడా రాస్తాడా, దట్ ఈస్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ పాల్, చివరి లెటర్. ఆ పరుగు తొడముట్టించాను అని రాస్తాడు. చక్కటి మాటలు రాస్తాడు అక్కడ. మరి నిజమే, మరణాన్ని గురించినటువంటి గొప్ప ఎంకరేజ్మెంట్, గొప్ప ప్రోత్సాహంకరమైనటువంటి మాటలు క్రైస్తవ లోకానికి ఆ యొక్క పత్రికలు ఉంచే అందని. మరి అంటే తన యొక్క పరుగు అయిపోయింది, తను చేయవలసిన పని అయిపోయింది, ప్రభు యొక్క పిలుపుని అందుకుంటున్నాను అని ఎరిగినటువంటి భక్తుడు మరి తన ఆ చివరి టైంలో తన పిల్లలైనటువంటి తీతుని, తిమోతిని చూడగలిచాడు. ఎంతో మాదిరికరమైనటువంటి విషయాలు. మరి నిజంగానే ఆత్మీయ పిల్లల్ని, అటువంటి ఆత్మీయ పిల్లల్ని సంపాదించుకోవటం, వారితో ఒక బంధాన్ని కలిగి ఉండటం, వారి గురించినటువంటి అపేక్ష కలిగి ఉండటం అనేది ఒక క్రైస్తవుని యొక్క నిజ లక్షణం. చాలా సార్లు మనం మన పిల్లలు వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకోవటం, ఇందులోనే మనం అంత చిన్న సర్కిల్లో మనం ఉండిపోతాం. కానీ భక్తుని యొక్క జీవితం చూస్తూ ఉంటే వీళ్ళందరినీ, అంటే ప్రత్యేకంగా ఈ యవనస్తులు అందరి గురించి నేను కూడా ధ్యానం చేస్తూ ఉంటే ఎంతమంది యవనస్తుల్ని ఆయన ఒక వలయం వలె పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన కూడా వాళ్ళ ద్వారా ప్రోత్సాహపరచబడ్డాడు. వాళ్ళని ఆయన ప్రోత్సహించడం మాత్రమే కాదు, వాళ్ళని కట్టడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి పరిచర్య చూసినప్పుడు ఆయనకి హృదయం అంతా కూడా నిండిపోయి ఉంటుంది. అట్లాంటి యవనస్తులు వీళ్ళందరూ కూడా. అందులో తుకికు కూడా ఒకడు. పౌలు భక్తుని యొక్క విష్, ఆ మనస్సులో ఉన్నటువంటి విషయాల్ని పూరించడానికి ఎంతవరకైనా వెళ్ళినటువంటి వ్యక్తి. మరి దేవుని రాజ్య వ్యాప్తిలో మరి పౌలు భక్తునికి ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిలో మరి పాలుపంపులు పొందినటువంటి యవనస్తులు వీళ్ళందరూ కూడా. మరి చూసినట్లయితే మరి తీతుకి బదులుగా అక్కడ క్రేతు ద్వీపంలో మరి టెంపరీగా ఆ యొక్క పాస్టరింగ్ చేయడానికి మరి తుకికుని పంపి మరి తీతుని మరి తను చూడాలి కాబట్టి రోమా జైలుకు రమ్మని సబ్స్టిట్యూట్ గా ఆయనకు బదులుగా పంపిస్తాడు. అంటే పౌలు భక్తుడు తుకికు గురించి ఎంత నమ్మాడో చూడండి. మరి తిమోతి అంతేకాకుండా తీతు వీళ్ళిద్దరు కూడా మరి సంఘాల్లో పాస్టర్స్, అంటే వారు సంఘం యొక్క సంఘాలని కాచేటువంటి కాపురులు.
వాళ్ళు సంఘాలు కట్టి సంఘాలని కాస్తా ఉన్నారు. మరి తీతు అయితే క్రేతు అనే ద్వీపంలో, చిన్న ద్వీపంలో సంఘాలను నిర్మించి ఆ సంఘాలను కాస్తా ఉన్నాడు. అటువంటి కాపరికి బదులుగా తుకికిని అక్కడ కొంతకాలం ఉంచి తీతుని తన దగ్గరికి రమ్మని రాశాడు. ఆ భాగంలో 3:12 తీతులు మనం చూస్తే అవి మనకు కనపడతాయి అన్నమాట. అంటే తుకికు సంఘానికి కాపరిగా ఉన్నంత కలిగినటువంటి సమర్థత తుకికు ఉంది అని పౌలు భక్తుడు నమ్మాడు. కాబట్టి ఆ సబ్స్టిట్యూషన్, ఆ బదులుగా పంపించాడు తుకిని. అంటే చాలా సార్లు ప్రజలు మరి తుకికి ఏమో సంఘం కట్టలేదు, సంఘాన్ని కాయలేదు, కానీ ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమీ తక్కువది కాదు. అంటే చాలా సార్లు మరి కొంతమందికి ఆ అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు రావు. కాబట్టి కాపరితనం అనేది ఉత్త పాస్టర్కి మాత్రమే కాదు, సంఘ కాపరికి మాత్రమే కాదు, కానీ విశ్వాసులైన మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి బాధ్యత అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి సంఘంలో చిన్న చిన్న గొర్రెలను కాయడం, మరి మందని మేపడం, వాక్యం ద్వారా వారిని ప్రోత్సహించడం, మరి సంఘాన్ని కాయడం, సంఘాన్ని కట్టడంలో పాలుపంపులు పొందడం, ఇవన్నీ కేవలం సంఘ కాపురి చేస్తారులే అనేది కాదు, కానీ దేవుడు మనందరికి కూడా అటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. సాక్ష్యం చెప్పే సామర్థ్యం ఇస్తాడు, వాక్యం చెప్పే సామర్థ్యం ఇస్తాడు, పాటలు పాడే సామర్థ్యం ఇస్తాడు, సండే స్కూల్లో టీచ్ చేసే సామర్థ్యం ఇస్తాడు, చిన్న బిడ్డలను కట్టేటువంటి సామర్థ్యం ఇస్తాడు, కొంతమందికి మరి కౌన్సిలింగ్ చేసే సామర్థ్యం ఇస్తాడు. అట్లా రకరకాలైనటువంటి మన తలాంతుల్ని మనం ఎరిగి ఉంటే దేవుని పనిలో మరి మనం ఎంతగానో ఉపయోగపడచ్చు. ఇక్కడ మరి తుకికు మరి తీతుకు బదులుగా కొన్ని నెలలు మరి ఆయన పాస్టరింగ్ చేసినట్లుగా, సంఘ కాపురిగా వ్యవహరించినట్లుగా మనకు అర్థమవుతా ఉంటుంది. మరి ఆ విధంగా తుకికు యొక్క సామర్థ్యాన్ని పౌలు భక్తుడు నమ్మాడు, అందుకని ఆ సబ్స్టిట్యూషన్ ని పంపించాడు. సో దట్ దాని వలన తనకి ప్రియమైనటువంటి యవనస్తుల్ని తిరిగి కలుసుకొని వారితో ఆనందించేటువంటి అవకాశాన్ని ఆయన తీసుకున్నాడు. మనం తిమోతి పత్రికలో రెఫరెన్స్ ని మరి రేపు దినంలో చూసుకుందాం. మరి దీన్ని నేను రేపు కంటిన్యూ చేస్తాను. దేవుడు ఈ విషయంలో అన్నిటినీ మన యొక్క హృదయాల్లో ఉంచి భద్రపరిచి మన జీవితాలని, మన ఆత్మీయ జీవితాలను కట్టి మరి ఆశీర్వదించి వాడుకొను గాక. దేవుడి వాక్య భాగం మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి.